ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. సర్వశక్తిమంతుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. ఆయన హల్లెలూయా. చూడండి పిల్లారా, సర్వశక్తిమంతుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతమైనవి. అయితే మనుష్యులు చేసేటువంటి ఈ లోకములో ఏ మనుషులైనా, మనిషి అనబడిన వారు చేసేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏది శాశ్వతమైనది కాదు. కానీ ఆయన చేయనటువంటి కార్యాలు మాత్రమే, లేకపోతే ఆ పనులు మాత్రమే శాశ్వతమైనటువంటివి. ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వశక్తివంతుడు ఒక భూమిని సృష్టించాడు, సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు, నక్షత్రాలు సృష్టించాడు, పక్షులు సృష్టించాడు, జంతువులు సృష్టించాడు, వృక్షాలు సృష్టించాడు, జలచరమును సృష్టించాడు. ఇవన్నీ సృష్టించాడు ఆయన. కానీ అప్పటి నుండి కూడా, అంటే ఆదాము దగ్గర నుండి కూడా అవి ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి. ఆయన నామముస్తారు. హల్లెలూయా. ఈ ప్రకృతిని కావచ్చు, ఈ జంతువులను కావచ్చు, ఈ గొర్రెలను కావచ్చు, ఈ మేకలను కావచ్చు, లేకపోతే ఈ యొక్క దుప్పి కావచ్చు, ఏనుగులు కావచ్చు, చెట్లు, ఒలీవ చెట్లు కావచ్చు, మరి నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆదాము చూశాడు. ఇప్పుడు చూస్తున్న సూర్యుడిని మనం ఇప్పుడు చూడడమే కాదు, ఇదే సూర్యుడిని ఆదాము చూశాడు, అవ్వ చూసింది, ఆనోకు చూశాడు, నోహు చూశాడు, మోషే చూశాడు, ఇజ్రాయేల్ చూశారు, యెహోషువ చూశాడు. ఒకప్పుడు ఈ సూర్యుడిని యెహోషువ నిలుపు చేశాడు, చంద్రుడిని నిలుపు చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి, లేకపోతే ఆయన సృష్టించినటువంటివి ఇవి ఇప్పటి వరకు కూడా అవి శాశ్వతంగా ఉన్నాయి. ఆయన చేతి పనులు, ఆయన చేసినటువంటివి ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఉన్నాయి. ఆయన సృష్టించినటువంటివి శాశ్వతంగా సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఆయన చేత సృష్టించబడింది శాశ్వతముగా ఉన్నాయి. కొన్ని అంతరించిపోవచ్చు, కొన్ని అంతరించిపోవచ్చు. ఇప్పుడు డైనోసార్లు ఉన్నాయి, అవి అంతరించిపోవచ్చు. ఇంకా బలమైన ఏనుగులు ఇంకా ఏవో ఉన్నాయి, అవన్నీ అంతరించిపోవచ్చు. మనుషులు అంతరించిపోవచ్చు. ఏమండి, ప్రతిదానికి కూడా మరణము కలదు. ఎందుకంటే ఆదాము అవ్వల వలన ఈ మరణం అనేది వచ్చింది. కాబట్టి ఈ భూమి మీద చనిపోతూ ఉండవచ్చు, కానీ ఆ మనుషుల్లో నుండి మనుషులు ఉత్పత్తి చేస్తున్నారు. మామిడి చెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ మామిడి చెట్లు విత్తనాలు భూమిలో పడిపోవడం, మరలా చెట్లు రావడం. మీకు అర్థమైందా? అలాగే చేపలు ఉన్నాయి, అవి చచ్చిపోతున్నాయి, వాటి పిల్లలు వస్తున్నాయి. మరలా అవి చచ్చిపోతున్నాయి, వాటి తరాలు వస్తున్నాయి. అంతేగాని మానవ జాతి పూర్తిగా ఏమో అంతరించిపోవట్లేదు. ఆయన చేసే పనులన్నీ కూడా ఏమై ఉన్నాయంటే అవి శాశ్వతమైనటువంటివిగా ఉన్నాయి. ఆయన నామముస్తారు. హల్లెలూయా. తరం వెంట తరము వస్తూ ఉన్నాయి. కానీ ఖగోళంలో మనం చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు మాత్రము
వాటి జాతిని ఉత్పత్తి చేయడంలా భూమి మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, మనుషులు, చేపలు, చెట్లు, ఇవన్నీ కూడా అవి చచ్చిపోతే వాటిలో ఇంకొక జాతి వచ్చేస్తుంది. అది చచ్చిపోతే వాటిలో ఇంకొక జాతి వస్తూ ఉంది, తరాలు వస్తూ ఉన్నాయి. కానీ సూర్యుడు మాత్రము, చంద్రుడు మాత్రము, నక్షత్రాలు మాత్రము అలాగే నిలిచి ఉన్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అవి గతించిపోయినాయా? అవి అంతరించిపోయినాయా? లేదు, అవి మాత్రం అలాగా నిలిచే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు. అందుకనే వారు చేసినటువంటి పాపము, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము భూమి మీద నివసించు వాటన్నిటికీ కూడా సంక్రమించి ఆ పాపం అందరూ మరణిస్తూ వచ్చారు. కానీ ఆ పాపం అనేటువంటిది సూర్యునికి, చంద్రునికి, ఆ నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు గతించుకోవచ్చో మనకు తెలియదు, కానీ ఆ నక్షత్రాలకి ఆ పాపము తాకలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పటి నుండి ఇప్పుడు కూడా సూర్యుడు మండుతున్న దీపముగా ఉన్నాడు. ఆయన వెలుగునిస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క వెలుగును బట్టి చంద్రుడు కూడా వెలుగును ఇస్తూనే ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి మానవుడు, ఏ మనిషి కూడా శాశ్వతముగా ఉండేవాడు కాదు. ఏ మనుష్యుడు కూడా శాశ్వతంగా ఉండేవాడు కాదు. భూమి మీద కొంతకాలం, ఒక 100 ఏళ్ళు, 900 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేకపోతే ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బ్రతికి అలా ప్రతి ఒక్కరు కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి మానవుడు చేసినటువంటి, నిర్మించినటువంటి కోటలు కానీ, రాజ్యాలు కానీ, పట్టణాలు కానీ, ఏవైనా కానీ అవి శాశ్వతమైనవి ఏమీ కాదు. లోకములో ధనము కానీ, బంగారము కానీ, లోకములో ఉన్న ఆస్తిపాస్తులు కానీ ఏవి కూడా ఇవి శాశ్వతమైనవి కాదు. మానవుడు సృష్టించుకున్నవి శాశ్వతమైనవి కాదు. కానీ సర్వశక్తిమంతుడు చేయు పనులు మాత్రము శాశ్వతమైనవని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సర్వశక్తిమంతుడు మానవుడిని మనం చూసినట్లయితే బైబిల్లో ఆదాము తర్వాత ఆనోకును చూసినప్పుడు మరణమును చూడకుండా కొనుక్కోబడ్డాడు. అంటే ఆయన చేయు కార్యం ఎలాంటి చెప్పండి, అది శాశ్వతమైనటువంటి. ఆనోకు మరణాన్ని చూడకుండా కొనుక్కోబడ్డాడు. అంటే ఇక మరణాన్ని చూడకుండా ఇంకా శాశ్వతంగా ఎప్పుడు కూడా మరణము లేకుండా ఉండే విధంగా చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? ఆయన మాత్రమే. కానీ సర్పము వల్ల ఏమొస్తుంది? ఏది కూడా, సాతాను వల్ల ఏది కూడా శాశ్వతమైనదిగా ఉండదు. వాడు దేని కూడా శాశ్వతముగా ఉంచడు. శాశ్వతమైనటువంటిది కాదు ఈ జ్ఞానము, ఈ లోకంలో తెలివితేటలు, ఈ లోకంలో నుండి మనుషుల యొక్క అభిమానాలు, ఆప్యాయతలు, ప్రేమలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా శాశ్వతమైనది కానే కాదు. ఆయన శాశ్వతమైన వాటిగా చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన పనులు మరి ఆయన కలవశిలో ఆ ప్రాణం అర్పించే ఆ సమయంలో కేకలు వేసినప్పుడు ఏమండి, బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో ఏబేలు దగ్గర నుండి మలాకి దగ్గర వరకు కూడా ఆ పాత తరంలో ఉన్నటువంటి
భక్తులందరూ కూడా తిరిగి లేచారు, శాశ్వతమైన దాన్ని పొందుకున్నారు. ఆయన ఆ విధంగా శాశ్వతమైన కార్యము చేయగలిగిన వాడు, శాశ్వతమైన పనులు చేయగలిగిన వాడు, వాళ్ళు శాశ్వతంగా జీవింపజేయగలిగిన వాడు, మరణము లేకుండా శాశ్వతముగా ఇక అంతరించిపోకుండా శాశ్వతంగా ఉండేలాగా ఎవరు చేయగలరంటే ఆయన మాత్రమే చేయగలడు. ఆయన నామమున. ఇప్పుడు దావీదు రాజ్యం ఉందా? లేదు. సొలొమోను రాజ్యం ఉందా? లేదు. కానీ ఆయన చేయనటువంటి కార్యములు శాశ్వతమైనది, ఆయన చేయు పనులు శాశ్వతమైనది. అందువలనే మనం బైబిల్లో ఆయన శాశ్వతమైన వాటి కార్యాలను చేసి ఆయన ఒక శాశ్వతమైనది ఉన్నదని చెప్పి రుజువు చేశాడు ఆయన. అందుకనే బైబిల్లో మరణమును చూడకుండా సజీవులుగా ఉండగానే కొనుక్కోబడిన వారు ముగ్గురు ఉన్నారు శాశ్వతముగా. మిగతా వాళ్ళందరూ కూడా మరణాన్ని చూసి పునరుద్ధానం చెందినోళ్ళే. మరణాన్ని చూసి హేబేలు దగ్గర హేబేలు కానీ, నోహు కానీ, మోషే కానీ, యెహోషువ కానీ వీళ్ళందరూ కూడా మరణాన్ని చూసి మెస్సీ వచ్చి రక్తం చిందించినప్పుడు పునరుద్ధానం చూశారు. అప్పటి వరకు వారు ఆ యొక్క సమాధుల్లో ఉన్నారు. వాళ్ళు సమాధులు తెరవబడి లేచారు వాళ్ళు. కానీ మరణాన్ని చూడకుండా ఉన్నటువంటి వారు ముగ్గురు మాత్రమే. ఒకరెవరు చెప్పండి? ఆను. రెండో వారు ఎవరు చెప్పండి? ఏలియా. మూడో వాళ్ళు ఎవరు చెప్పండి? మెస్సయ్య. వాళ్ళు మరణాన్ని చూడలేదు. అందును బట్టి శాశ్వతంగా మరణము లేకుండా, నాశనము లేకుండా శాశ్వతముగా ఉండేలాగా చేయగలిగిన వాడు ఆయనని. ఆ కార్యములను బట్టి మనం నమ్మగలుగుతున్నాం. ఆయన అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరణము లేకుండా శాశ్వతముగా జీవించులాగా చేయగలిగిన వాడెవరు? ఆయనే. ఎవరు చేయలేరు. ఏది శాశ్వతంగా ఉండదు భూమి మీద. సూర్యుడు తన పని తను చేసుకుపోతుంటాడు, చంద్రుడు తన పని తను చేసుకుపోతూ ఉంటాడు. అందుకనే ఈ చంద్రుడిని, ఈ సూర్యుడిని మనం చూస్తున్న ఈ వెలుగుని మనకు ముందున్న తరాలందరూ చూశారు. అర్థమైందా? అవి గతించు. అందుకనే భూమి కానీ, సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు గతించలేదు. ఈ మాత్రము చెట్లు మాత్రము, జంతువులు మాత్రము, పక్షులు, మనుషులు తరం వెంబడి తరము వస్తున్నారు. ఒక తరం తర్వాత ఇంకొక తరం, తర్వాత ఇంకో తరం వస్తున్నారు. కానీ భూమి, సూర్యుడు, చంద్రుడు మాత్రం వాడు చచ్చిపోవడం, ఇంకో సూర్యుడు రావడం, వాడు చచ్చిపోవడం, ఇంకో సూర్యుడు రావడం, భూమి చచ్చిపోవడం, ఇంకో భూమి రావడం, భూమి చచ్చిపోవడం, ఇంకో భూమి రావడం లేదు. అవి నిలిచే ఉన్నాయి. ఆ శాశ్వతమైన కార్యము చేసేవాడు ఆయనే. అలాగే మరణము లేకుండా చేయగలిగిన వాడు ఆయనే. కాబట్టి అందుచేత ఆయన చేయి పనులు శాశ్వతమైనవి. ఇప్పుడు బైబిల్ ఉంది. బైబిల్ని ఆయన శాశ్వతంగా ఉంచగలిగిన వాడు ఆయన. బైబిలు మనం చూస్తే ఆరంభం నుండి కూడా, అందుకని ఆది కాండం అంటారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడింది. కానీ ముందు పాత నిబంధన రాయబడింది. 5 కాండాలు మోషే రాశాడంటారు. తర్వాత యోబు గ్రంథం కూడా ఆయనే రాశాడంటారు. ముందు మొదటగా అదే రాయబడింది అంటారు. అయితే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ బైబిల్ని, అదే వాక్యము కూడా శాశ్వతమైంది. అందుకనే వాక్యాన్ని అనేక మంది నాశనం చేయాలని, బైబిల్ను లేకుండా చేయాలని, బైబిల్ని తుడిచిపెట్టేయాలని రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి. కానీ వాక్యము శాశ్వతమైనది కనుక దీన్ని ఎవరు కూడా నాశనం చేయాలనుకున్నప్పటికీ కూడా, దీన్ని కాల్చివేయాలనుకున్నప్పటికీ కూడా, దీన్ని భూమి మీద లేకుండా చేయాలనుకున్నప్పటికీ కూడా బైబిల్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే బైబిల్కు ఉన్నటువంటి శత్రువులు ఎవరు లేరు. బైబిల్ మీద ఉన్నంత కోపం, బైబిల్ మీద కోపం కలిగినంత కోపం ఇంకా దేని మీద లేదు.
అంత బైబిల్ మీద కోపం కలిగి దాన్ని నాశనం చేయాలనేటువంటి ఆ యొక్క పట్టుదల కలిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాల్లో. కానీ అప్పటి నుండి కూడా అందుకని ఈ బైబిల్ని పిల్లల పాత నిబంధన ఉంది, కీర్తన గ్రంథాన్ని కానీ యెషయా గ్రంథాన్ని కానీ బైబిల్లో మన పితరులతో ఇప్పుడు చదువుతున్నామే, ఇదే మాటలు వాళ్ళందరూ చదివారు. ఒకప్పుడు వాళ్ళు వేరే బైబిల్ ఏం చదవలేదు. కీర్తన గ్రంథం చదివారు, యెషయా గ్రంథం చదివారు, కాండాలు చదివారు. మోషే ఆయన దగ్గర నుండి విని అవి రాశాడు. ఆ తర్వాత ఇజ్రాయిల్ విన్నారివి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాక్యము అలాగే నిలిచి ఉంది. ఆయన నామముస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కానీ సముద్రం మారిందా? ఆ సముద్రం పోయి ఇంకో సముద్రం వస్తుందా? లేదు. ఆయన ఏదైనా శాశ్వతముగా ఆయన చేయగలిగిన వాడు, శాశ్వతముగా ఆయన చేయగలిగిన వాడు. అందుకనే వీటికి ప్రాణము కలిగిన వాటన్నిటికీ కూడా ఈ యొక్క పాపము అంటుకుంది. సముద్రం ఉంది, దానికి ప్రాణం ఉందా? లేదు. సూర్యుడు ఉన్నాడు, దానికి ప్రాణం ఉందా? చంద్రుడు ఉన్నాడు, దానికి ప్రాణం ఉందా? లేదు. ఆయన తిరిగేలాగా ఒక కక్షలో పెట్టాడు. అవి అలా తిరుగుతూ ఉన్నాయి. మనలాగా అవి మాట్లాడడం కానీ, మనలాగా చూడడం కానీ, మనలాగా వినడం కానీ, మనలాగా తినడం కానీ అవి చేయగలవా? సముద్రం తింటదా? సూర్యుడు తింటాడా? చంద్రుడు తింటాడా? నక్షత్రాలు తింటాయా? తినవు. ఏవైతే తింటాయో, ఏవైతే త్రాగుతాయో, ఏవైతే వింటాయో, ఏవైతే మాట్లాడతాయో, ఏవైతే చూస్తాయో, ఏవైతే నడుస్తాయో, ఏవైతే కాళ్ళు చేతులు కలిగి ఇవన్నీ ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లకు కూడా ప్రాణం ఉంది. ఈ జంతువులకు ప్రాణం ఉంది, పక్షులకు ప్రాణం ఉంది. అందువల్ల మానవుడు ప్రాణము కలిగిన వాడు కాబట్టి అతడు పాపం వలన ఆ యొక్క మరణము అన్నిటికి కూడా వచ్చేసింది. ప్రాణం కలిగిన వాటన్నిటికి కూడా వచ్చేసింది. పాపము ప్రాణము లేని వాటికి అంటలేదు. అందువలన అవి అలా నిలిచి ఉన్నాయి. మానవుడు కూడా పాపం చేయకపోతే, పాపం కనుక లేకపోయినట్లయితే ఇప్పుడు సూర్యుడు ఎలా నిలిచున్నాడు, అప్పటి నుండి చంద్రుడు ఎలా నిలిచున్నాడు, సముద్రం ఎలా నిలిచిందో ఇప్పటికీ కూడా మానవుడు, ఆదాము, హవ్వలు, వాళ్ళ యొక్క సంతానం ఇప్పటికి కూడా అలాగే ఉండేవారే. నశించేవాళ్ళు ఏం కాదు. తరం వెంట తరం ఏం వచ్చేది కాదు. తరం వెంట తరం రాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రము, భూమి ఎలా నిలుచున్నాయో ఆ మనుషులు కూడా ఇప్పటి వరకు అలా నిలిచుండేవారే. మీకు అర్థమైందా? మరి ఎందుకు అంతరించిపోయారు వీళ్ళు? పాపం వల్ల. కొత్త తరం ఎందుకు వచ్చారు? పాపం వల్ల. కొత్త తరం ఎందువలన? పాపం. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యము కూడా శాశ్వతమైనది. వాక్యము కూడా శాశ్వతమైనది. వాక్యానికి కూడా మరణము లేదు. వాక్యమునకు మరణము లేదు. ఎందుకు అనంటే వాక్యము అది అక్షయమైనది. ఆయన నమస్కారం. హల్లెలూయా. వాక్యం అనేది నాశనము లేనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. అదే శాశ్వతమైనది అనగా నిత్యము ఉండేటువంటిది, నిత్యమైనటువంటిది. అది మరణము లేనటువంటిది, మరణాన్ని చూడనటువంటిది. అలాంటి శాశ్వతమైనటువంటి వాక్యాన్ని ఆయన ఏం చేశాడండి? మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రతి దానికి కూడా మరణము కలదు. అమ్మ, మీరు సరిగా వాక్యం వినాలి. మీరు ఎప్పుడు కదులుతూ ఉంటారు, ఇలా ఉంటుంటారు, అలా ఉంటారు, కళ్ళు ఇలా నలుపుతూ ఉంటారు. ఎందుకు అలాగ వాక్యం వింటుంటారు? శ్రద్ధగా వాక్యం వినాలి. మరి కాసేపు కొద్ది తాగుతారు, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కొద్ది తాగుతుంటారు. వాక్యమును మనం భయభక్తితో వినాలి. ఎన్నోసార్లు చెప్తుంటాను. కాబట్టి పిల్లారా, వాక్యం ఏమైనదనంటే అది శాశ్వతము అయినది. ఆ వాక్యానికి ఏమి లేదు చెప్పండి? మరణము
లేదు, అనేక మంది చంపాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు, కనబడకుండా చేయాలనుకున్నారు. కానీ దాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మానవ జాతిని కూడా ఆయన ఏం చేశాడనంటే, పాపంలో పడిపోయినప్పటికీ కూడా దాన్ని అంతరించిపోకుండా ఆయన ఏం చేశాడనంటే కాపాడుతూ వచ్చాడు. ఆయన మానవ జాతిని ఆయన ఏం చేశాడు చెప్పండి? కాపాడుతూ వచ్చాడు. ఆయన ప్రకృతిలో నుండి చెట్లను కానీ, జంతువులు కానీ, పక్షులను కానీ, నీరును కానీ, గాలిని కానీ అన్నిటినీ ఇచ్చి ఆయన ఏం చేశాడనండి కాపాడుతూ వచ్చాడు. అవి లేకపోతే, ఎందుకంటే మానవుడు ప్రకృతి వల్ల బ్రతుకుతూ ఉన్నాడు. మానవుడు బ్రతకాలంటే ఏం కావాలి? నీరు కావాలి, ముఖ్యముగా గాలి కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, గూడు కావాలి. 5 ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. ఈ 5 లేకపోతే మనిషి బ్రతకడు. నువ్వు బ్రతకాలంటే గాలి ఉండాలి, మంచి గాలి ఉండాలి. నువ్వు బ్రతకాలంటే నీరు ఉండాలి. నువ్వు బ్రతకాలంటే ఆహారం ఉండాలి. నువ్వు బ్రతకాలంటే ఏముండాలి చెప్పండి? వస్త్రములు ఉండాలి. నువ్వు మనిషివి కాబట్టి, జంతువు కాదు కాబట్టి, మనిషిగా ఉండడం కోసం మనిషి వస్త్రాలు ధరిస్తాడు. కాబట్టి మనిషికి వస్త్రాలు ఉండాలి, అలాగే గూడు ఉండాలి. పక్షులకి చూడండి, జంతువులకి చూడండి, వాటికి గూళ్ళు ఉంటాయి. పక్షులు ఉన్నాయనుకోండి, ఏదో గూడుని నిర్మించుకుంటాయి. అలాగే జంతువులు ఉన్నాయనుకోండి, మానవుడు పెంపుడు జంతువులు అయినట్లయితే ఏదో ఒక గూటిని, పాకను, దేన్నో దాన్ని ఏర్పాటు చేస్తాడు. అవి అక్కడ తలదాచుకుంటాయి. వర్షం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు, చలిగాలు వచ్చినప్పుడు, ఆ గూడు లేకపోతే చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా ఏమైపోతాయి చెప్పండి? చచ్చిపోతాయి. మానవుడు కూడా అంతరించిపోకుండా ఉండడం కోసమే గూడు అవసరము. అందుకనే కొన్ని కొండలలో, సొరంగాలలో తలదాచుకుంటూ ఉంటాయి. కాబట్టి మానవుడికి 5 కూడా ముఖ్యమైనవి. అందుకనే పిల్లారా, అంతేకాకుండా నీ పంచభూతాలు ఉన్నాయి. అవేంటి? గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, పంచభూతాలు. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు అంటే వినడం, చూడడం, గాలి పీల్చడం, స్పర్శ, అలాగే అంటే వినికిడి, మాట్లాడడం, ఇవన్నీ కూడా పంచ జ్ఞాన, అంటే నోరు, నాలుక, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళ ద్వారా చూసి తెలుసుకుంటాడు, చెవి ద్వారా తెలుసుకుంటుంటాడు, అలాగే నోటి రుచి ద్వారా తెలుసుకుంటుంటాడు, స్పర్శ ద్వారా తెలుసుకుంటుంటాడు, వాసన ద్వారా తెలుసుకుంటుంటాడు, ప్రతిదీ కూడా. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, అంటే పంచ జ్ఞానేంద్రియాలు కలిగిన శరీరం వచ్చింది. అందులో ప్రకృతి మీద ఆధారపడుతూ వచ్చాడు మానవుడు. అందువల్ల మానవ జాతి అంతరించిపోకుండా ఉండడం కోసమే ఆయన ప్రకృతిని ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ చెట్లు చచ్చిపోయినా మరణ ఇంకొక చెట్టు, ఆ మనిషి చనిపోయినా ఇంకో మనిషి రావడం, అలాగే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రావడము మనం చూస్తున్నాం. అంటే మానవుడు భూమి మీద శాశ్వతంగా లేడు, చెట్లు భూమి మీద శాశ్వతంగా లేవు, జంతువులు భూమి మీద శాశ్వతంగా లేవు, పక్షులు భూమి మీద శాశ్వతంగా లేవు. ఇవేమి శాశ్వతంగా లేవు. కానీ మనకు శాశ్వతంగా కనపడుతుంది ఏమిటంటే ఖగోళము, భూమి, సముద్రము, బైబిలు శాశ్వతమైనవిగా కనపడుతున్నాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతిదీ కూడా మనకు బోధ చేస్తాం. అంటే తరం వెంబడి తరము, తరం వెంబడి తరము, ప్రతి తరములోని వారు కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు ఆయన. ప్రతి తరములోని కూడా ప్రవక్తలు పంపుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మన తరములో 7వ దూత, అలాగే అలాగే జాన్సన్ గారు, లేకపోతే ఈ వేకు నక్షత్ర వర్తమానం మన తరంలో మనం చూస్తున్నాం. అదే ఇంతకుముందు తరంలో ఆ యొక్క అపోస్తులున్న పౌలు గారు, మార్టిన్, కొలంబా, అపోస్తులు, యోహాను, అలాగే మెస్సయ్య, ఆ తరాల్లో ఆ జనులు చూశారు వాళ్ళని. వాళ్ళ ద్వారా ఆ తరంలో ఆ వర్తమానం ప్రకటించబడింది. అందువల్ల
తరములో మనుషులు మారుతున్న కొలది ఆ తరానికి సంబంధించిన వర్తమానాన్ని కూడా ఆయన పంపిస్తూ వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అంటే ఆయన పనులు శాశ్వతముగా ఉంటూ వస్తున్నాయి. వాక్యము ప్రకటించబడుతూ వచ్చింది. తరం వెంబడి తరం ఆయన పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పనులు ఆగిపోలేదు. ఈ తరం చనిపోగానే సువార్త ఆగిపోలేదు. ఒక తరం చనిపోగానే సువార్త ఆగిపోలేదు. ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు. ఆయన సర్వాధికారి. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, పిల్లారా, వాక్యం ఏం చెప్తుందనంటే, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు సర్వశక్తిమంతుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. శాశ్వతమని తెలుసుకుంటే దానికి ఏది చేర్చబడదు, దానిలో నుండి ఏది తీయబడదు. వాక్యము శాశ్వతమైనది. దానిలో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఆయన మాట శాశ్వతమైనది. ఆయన మాట శాశ్వతమైనది. ఆయన వాక్యము శాశ్వతమైనది. పాత నిబంధన కాలంలో ఆయన ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాడో, పరిశుద్ధత గురించి చెప్పాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధత గురించి ఆయన చెప్తున్నాడు. అప్పుడు విగ్రహారాధన చేయకూడదు చెప్పాడు. ఆ మాట శాశ్వతం. ఇప్పుడు కూడా విగ్రహారాధన చేయి. అప్పుడు నువ్వు దొంగిలించకూడదని చెప్పాడు. ఇప్పుడు అది చేయి. నువ్వు అన్యాయం చేయకూడదని చెప్పాడు. ఇప్పటికీ చేయడానికి లేదు. ఎప్పుడో చెప్పాడు. నువ్వు నరహత్య చేయకూడదని చెప్పాడు. ఇప్పటికి ఆయన మాటలు అనేవి శాశ్వతమైనవి కనుక ఆయన వాక్యంలో నువ్వేది కలపకూడదు, తీసివేయకూడదు. ఆయన వాక్యము శాశ్వతమైనది. కానీ ఆయన కార్యములు మాత్రము మారుతూ వచ్చాయి. కానీ ఆయన మారువాడు కాదు. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మారేవాడు కాదు. కార్యాలు మాత్రమే మారే. కార్యములు మారడం అంటే ఒకప్పుడు గొర్రె పిల్లని పాపపర్యార్థంగా గొర్రె పిల్లని బలర్పించేవాడు. ఆ తర్వాత ఆయన గొర్రె పిల్లగా బలయ్యాడు. కార్యం మారింది. కానీ ఆయన యొక్క మాట మారలేదు. ఆ మాట ఏమిటి అని అంటే రక్తము ద్వారానే విమోచన. ఆయన హల్లెలూయా. ఏ పేరు చూడండి, రక్తము ద్వారా విమోచన కలుగుతుందని అక్కడ రక్తాన్ని చిందించడం అనేది జరిగింది. గొర్రెపిల్ల రక్తము. కానీ ఆ తర్వాత పరిశుద్ధుని రక్తము. పరిశుద్ధుని రక్తము. అందుకనే ఆయన రక్తము ద్వారా విమోచన అనేటువంటిది అది కార్యములు మారినవి కానీ ఆయన మాట మాత్రము మారలేదు. ఆయన అవసరం. అందుకని ఆయన మాటలు శాశ్వతమైనవి కనుక, ఆయన వాక్యము శాశ్వతమైనది కనుక ఆ వాక్యములో నువ్వేది కలపకూడదు, నువ్వేది కూడా తీసివేయకూడదు. ఎందుకంటే ఆయన మాటలు అనేవి శాశ్వతమైనవి. ఆయన అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు తరం వెంబడి తరము రావడం, ప్రతి తరానికి ఒక వర్తమానికుడు పంపడం, ఆయన ప్రతి తరములో ఆ తరములో ఉన్న జనులను బట్టి ఏవేవో కార్యాలు చేయడం, అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, మాత్కారాలు చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ తాత్కాలికమైన లోకములో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క చివరి కాలంలో, చివరి సమయంలో ఇవన్నీ వచ్చాయి. తాత్కాలికమైన దాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాత్కాలికమైన ఎక్కువగా వచ్చేసాయి. తాత్కాలికమైన ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి. చివరి కాలంలో తాత్కాలికమైన ఇంకా 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 వచ్చేస్తూ ఉన్నాయి. అయితే సర్వశక్తిమంతుడు ప్రతి తరములో కూడా ప్రవక్తను పంపుతూ వచ్చిన ఆయన ఇంకా తరం వెంబడి తరం రాకుండా, ప్రవక్త వెంబడి ప్రవక్త రాకుండా, వర్తమానికుడు వెంట ఇంకొక వర్తమానికుడు రాకుండా ఇప్పుడు ఒక శాశ్వతమైన దాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఉన్నారు. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చారు. యాకోబు తర్వాత మరలా యాకోబు యొక్క సంతానం వచ్చారు. ఆ సంతానం నుండి కొంతమంది సంతానం వచ్చారు. ఆ సంతానం నుండి కొంతమంది సంతానం వచ్చారు. ఆ విధంగా వచ్చారు. అలాగే అపోస్తుడైన పౌలు, ఆ కాలంలో కొంతమంది జనాంగం వచ్చారు. ఆ యొక్క విశ్వాసులను బట్టి కొన్ని మత్స్యాగ సంఘాలు వచ్చాయి. తర్వాత పడిపోయినప్పుడు ఆ తర్వాత ప్రవక్తలు బట్టి కొంతమంది విశ్వాసులు లేపారు.
మరలా ఒకలా శాఖగా మారిపోయిన ఇంకొక ప్రవక్తను పంపించి మళ్ళీ విశ్వాసులకు లేపాడు. అలా లేపుతూ లౌదీ సంఘాలకు వచ్చేప్పటికి మళ్ళీ మత్స్య సంఘాల నుండి విశ్వాసం లేపుతూ వచ్చాడు. ఈ విధంగా తరం రావడం, వర్తమానికుడు తర్వాత వర్తమానికుడు రావడం, రాజ్యము తర్వాత ఇంకొక రాజ్యం రావడం. మీకు అర్థమైందా? ఇలాగా ఇప్పుడు దావీదు రాజ్యం తర్వాత సొలొమోను రాజ్యం రావడం, ఆ తర్వాత ఇంకొక రాజ్యాలు రావడం, తర్వాత మళ్ళీ అన్యులు వచ్చి మళ్ళీ ఇజ్రాయెల్ దేశాన్ని స్వతంత్రించుకోవడం, మరలా తిరిగి వాళ్ళ దేశానికి రావడం, మరలా వాళ్ళకి స్వతంత్రం రావడం, మరలా ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేయడం. ఆ తర్వాత ఒకరు రాజులు మారిపోతూ ఉంటారు, పరిపాలకుడు మారిపోతున్నారు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఏది శాశ్వతమైనదిగా లేదు. అయితే ఒక శాశ్వతమైన దాన్ని సెకండ్ కమిటీలో తీసుకొస్తున్నారు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు శాశ్వతమైన దాన్ని తీసుకొని రావడం కోసమే ఆయన ఒక శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇప్పుడు తీసుకొచ్చాడు. ఆయన దాన్నే వాడబారని కిరీటం అంటారు. ఈ వాడబారని కిరీటము ఆయన ఎవరికైతే ధరింపజేస్తాడో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమే ఆ కిరీటమే ఆశీర్వాదం, ఆ కిరీటమే తలరాయి. ఎవరైతే ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటారో దాన్ని పొందుకుంటారో అదే తలరాయి. ఆ రాజ్యమే తలరాయి. ఎవరైతే పొందుకుంటారో శాశ్వతమైన దాన్ని వారు ఎత్తబడతారు, మృతులు సజీవులు లేపబడతారు. అప్పుడు ఈ తాత్కాలికమైనటువంటి లోకమంతా కూడా ఇంకా ఆయనకు అవసరం లేదు కాబట్టి నాశనం చేస్తాడు. అర్థమైనా? ఆయన నాశనం చేస్తాడు. అందుకనే ఇక ఈ లోకంతో కూడా మనకి అవసరం లేదు, దీనికి నాశనం చేయబోతున్నాడు. అందుకని ఈ శరీరంలో ఉన్నంత వరకే కొంతవరకు తాత్కాలికంగా, అంచేతనే మనము ఇక ఈ లోకమును నాశనం చేయబోతున్నాడు కాబట్టి ఇక లోకం మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే శాశ్వతమైనది ఒకటి రాబోతా ఉంది. తాత్కాలికంగా గతించేవి, శాశ్వతంగా ఉండేవి కాదు. ఏవి కూడా శాశ్వతంగా ఉండేవి ఏమి కూడా కాదు. కాబట్టి శాశ్వతమైన రాజ్యం రాబోతా ఉంది. ఇక వచ్చేటువంటి ఆ రాజ్యము ఎలాంటిదంటే శాశ్వతంగా ఆయనే రాజుగా ఉండబోతున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఇక వచ్చేదంతా శాశ్వతమైంది. తరం రాజు తర్వాత రాజు రావడం ఉండదు. ఇక ఆయనే రాజుగా ఉంటాడు శాశ్వతంగా. మీకు అర్థమైందా? రాజ్యము తర్వాత రాజ్యము, ఒక రాజ్యం వస్తే ఆ తర్వాత ఇంకొక రాజు వస్తాడు, ఇంకొక రాజ్యం వస్తే ఆ విధంగా ఉండదు. ఒకే రాజ్యం ఉంటుంది శాశ్వతంగా, ఒకే రాజు ఉంటాడు శాశ్వతంగా, ఒకే ప్రజలు ఉంటారు శాశ్వతంగా. ఆయన ఈ ప్రజల తర్వాత ఇంకొక ప్రజలు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక ప్రజలు రావడం ఉండదు ఆయన రాజ్యంలో. ఇక ప్రవక్తల తర్వాత ప్రవక్తలు రావడం ఇక ఉండదు. ఒకే నక్షత్రాలు, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే భూమి శాశ్వతమైనవిగా రాబోతున్నాయి. శాశ్వతమైన పనులు చేయడానికి ఆయన ఇప్పుడు ఇచ్చాడు. ఆయన శాశ్వతమైన దాన్ని తీసుకొని రావడానికి ఆయన వచ్చాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక అపవాది బంధించబడతాడు, మరణము బంధించబడుతుంది. ఇక ఉండబోయేది ఏమిటంటే శాశ్వతంగా ఆయన బిడ్డలు మాత్రమే ఉండబోతున్నారు. మృతులు సజీవులుగా ఉన్నటువంటి వారు, అనగా సజీవులుగా ఉన్నటువంటి మనము, మృతులైనటువంటి వారు కూడా లేపబడి ఇంకా శాశ్వతంగా ఎప్పుడు అలాగే ఉంటాం. ఇంకక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, అక్కడ తినడం కానీ, త్రాగడం కానీ, ఇలాగ కామ వాంఛలు కానీ లేకపోతే, ఎందుకంటే పిల్లలు కానీ అనేటువంటి అలాంటివి ఏమి ఆయన రాజ్యంలో ఉండవు. వెలుపులు ఉంటాయి, వెలుపులు ఉండొచ్చు, కానీ ఆయన రాజ్యంలో ఉండవు. అందుకని బ్రహ్మాండం గారు అవతల గట్టుకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ అంటే అవతల గట్టుకనంటే ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళాడు ఆయన. మరణము లేని దానిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఒకరు యవ్వన స్త్రీ బాలికి వచ్చేసి నినాం సోదరుడా అని వచ్చి ఆయన తాకుతూ ఉందంట, పట్టుకుంటూ ఉందంట. కానీ ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ కామపు సంబంధమైన ఏమి కూడా అక్కడ లేవంట, ఏమీ లేవంట అక్కడ.
నువ్వెవరు అని అడిగితే, బ్రదర్ సోదరుడా, నువ్వు పలానప్పుడు అక్కడ నాకు బాప్తిజం ఇచ్చావు కదా వృద్ధురాలుగా ఉన్నప్పుడు, నేను ఆ వృద్ధురాలు నేనే అని చెప్తుందంట ఆయన నామములో. హల్లెలూయా. అందుకని అక్కడ ఆకలి దప్పులు లేవు, ఏ లోకాశలు అక్కడ లేవు. అలాంటి రాజ్యము, అలాంటి ప్రజలు. ఎందుకు ఈ కామాను గురించి నేను చెప్తున్నానంటే, ఇంకొక తరం ఉండదని చెప్తున్నాను అనమాట. నేను చెప్పేది అది అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడైనట్లయితే అలాంటి వాంఛలు కలిగి పిల్లలు కని, ఆ తర్వాత వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి వాంఛలు కలిగి ఆ పిల్లల వల్ల పిల్లలు కానీ ఇంకొక తరం రావడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి జీవి కూడా అలాంటి వాంఛలు కలిగి ఉంటాయి. అందుకని ఒక తరం తర్వాత ఒక తరం వచ్చేస్తూ ఉంటాయి. కానీ 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అలాంటిదేమి వాటిని ఉత్పత్తి చేయడం అనేది ఉండదు. ఆయన వాటి జాతిని ఉత్పత్తి చేయడం అనేది, చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, చేపలు కానీ, సృష్టి కానీ ఏది ఉండకుండా అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, మరణము లేనివిగా ఉంటాయి. ఆయన ఇష్టం. అలాంటిది ఇక రాబోతా ఉంది. నరకంలో ఉండేవాడు కూడా శాశ్వతంగా అలా ఉండిపోతారు. అగ్నిలో పడికి యాకుడు నమ్ముకోండిరా, ప్రార్థనకు రండిరా, బాప్తిజం పొందండిరా అంటే మాట ఎన్నో ఉంటారు కదా. ప్రార్థన చేసుకోండి. అన్నిల యొక్క వాళ్ళతో, అమ్మాయిలతో కానీ అన్నిల అబ్బాయిలతో కానీ మీరు సహవాసాలు చేయకండి. వాళ్ళ మాటల్లో పడిపోయి మీరు దాడి తప్పిపోకండి, మీరు ఆలోచనలో తప్పిపోకండి అని చెప్తా ఉంటే మనుషులు వినని వాళ్ళందరూ కూడా రేపు నరకంలో పడిపోయిన తర్వాత పశ్చాత్తాపము పడిపోతారు. అందుకనే పిల్లారా అప్పుడు ఏమి ఉపయోగం ఉండదు, ఏమి ప్రయోజనం ఉండదు, ఏమీ ఉపయోగం ఉండదు. అందుకని అంత భయంకరమైనటువంటి ప్రమాదము లోకానికి ఉంది, పాపులకు ఉంది. వాళ్ళు కూడా శాశ్వతంగా దాంట్లో ఉండిపోతారు. ఆయన ఎప్పుడు విడిపిస్తూ తెలియదు. మీకు అర్థమైందా? ఎప్పుడు వాళ్ళకి మరలా మోక్షం కలుగుతుందో తెలీదు. కానీ మనమైతే శాశ్వతంగా దానిలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన దానిలో ఉండబోతూ ఉన్నాం. అక్కడ తరాలనేవి ఉండవు. అందుకనే మీరు చూడండి, మన పక్షులు లేకపోతే జంతువులు మిగతావన్నీ చూసినప్పుడు, మనుషులు చూసినప్పుడు మనుషులకి జంతువులకి తేడా ఉంది. మనుషులు జంతువులు ఉన్నాయనుకోండి, అవి ఒక కాలంలో మాత్రమే అవి వాటి జాతితో కలవడం అనేది జరిగి సంతానోత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, చిత్తకార్తెలు మనం అంటుంటాం, అవన్నీ అప్పుడు కలుస్తూ ఉంటాయి. మేకలకు కూడా ఒక ఋతువు ఉంటుంది, జంతువులకు ఒక ఋతువు ఉంటుంది. కానీ మనిషికి అలా లేదు, మనుషులకు అలాగూ లేదు. అందుకనే మనుషుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ఎందుకంటే ఒక ఋతువు అని లేదు. ఫలాని సీజన్ వచ్చినప్పుడే అప్పుడు వాళ్ళలో ఆ కామవాంఛలు కలుగుతాయి, అప్పుడు సంతానం కలుగుతారనేది లేదు. వాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎప్పుడైనా ఆ విధంగా కలిసి సంతానాన్ని కనొచ్చు. జంతువులు, పక్షులు అయినట్లయితే ఒక ఒక సమయం అంటూ ఉందన్నమాట, ఒక ఋతువు అంటూ ఉందన్నమాట. కానీ 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు పక్షులు, జంతువులు అలాంటిది ఏదేక ఉండదు. అందరూ కూడా సహోదరులు వలె అక్కడ ఉండబోతున్నారు. ఆయన దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రహ్మాం గారు ఏమంటారంటే, ప్రపంచంలో అన్ని జంతువుల కంటే, మనుషుల కంటే, అన్నిటికంటే కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క కామానికి సిద్ధంగా ఉండేది ఒక స్త్రీ మాత్రమే అని చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ప్రపంచంలో అంతా అందుకని విపరీతంగా పాపం పెరిగిపోవడానికి, అనేక మందితో ఆమె వ్యభిచరిస్తూ పాపాలు చేయడానికి చాలా భయంకరముగా స్త్రీ ఆ విధంగా ఉండడానికి కారణము ఆమె ఎప్పుడు కూడా ఆ యొక్క కామానికి సిద్ధంగా ఉండదంట. ఆమె ఎప్పుడు కూడా పురుషుడి కంటే కూడా ఆమె ఎక్కువ కూడా ఎప్పుడేం చేస్తాడో చెప్పండి. అందుకని విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అది అని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? ప్రతిదానికి ఒక ఋతువు ఉంటుంది. అందువల్లనే పిల్లారా, ప్రపంచం ఈనాడు ప్రపంచంతో చెడిపోవడానికి కారణము, పాడైపోవడానికి కారణము, అన్నిటికి కూడా కారణము స్త్రీ అని చెప్పాడు ఆయన. అందువల్లనే అలాంటి భయంకరమైన పాపముతో ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని, ఇలాంటి స్త్రీలు కలిగిన లోకాన్ని ఆయన నాశనము చేసి ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి అలాంటి
వధువుని తీసుకుని రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. రాబోయే రాజ్యం ఎలాంటి చెప్పండి? శాశ్వతమైనదిగా ఉండబోతా ఉంది. ఇలాంటి లక్షణాలతో కలిగినటువంటిది రాబోయే రాజ్యము కాదు. తరం అక్రమం, సంతానం రోడ్ల వెంట పడేస్తూ ఉంటారు, ముళ్ళ తప్పుల్లో పడేస్తుంటారు పిల్లల్ని కనేసి అక్రమ సంబంధాల ద్వారా. అలాంటిది ఏమీ అక్కడ ఉండదు. అక్కడ అందరూ కూడా సహోదరులా ఉంటారు. నీ భర్త కూడా నీకు సహోదరుడిగా ఉంటాడు. ఒక భార్య భర్తలు అక్కడ ఎలా ఉంటారు చెప్పండి? సహోదరులు ఉంటారు. అలాగే తండ్రి కుమారులు లేదా కుమార్తెలు వీళ్ళందరూ సహోదరులా ఉంటారు. అక్కడంతా కూడా ఆ విధమైనటువంటిది ఆ రాజ్యము రాబోతూ ఉంది. అక్కడ అలాంటివి ఏమీ ఉండవు. అందరూ కూడా చిన్న పిల్లల వలె ఉంటారు ఆయన నామమున స్టాఫ్. హల్లెలూయా. అందుకని చిన్న బిడ్డల వంటి వారిదే ఆయన రాజ్యం అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి శాశ్వతమైనది ఒకటి రాబోతూ ఉంది. ఇక్కడ తరం తీసుకొచ్చేటువంటి ఆ విధానం అక్కడ ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామమున స్టాఫ్. హల్లెలూయా. తరం వాటి జాతులు ఉత్పత్తి చేయడం మనం చూస్తున్నాం. అలాంటిది 1000 ఏళ్ల పాలనలో శాశ్వతమైనది ఆయన గొప్ప కార్యాన్ని కూడా ఆరంభించాడు. శాశ్వతమైన దాన్ని తీసుకురావాలి. గతవుతుందండి, మనము కూడా శాశ్వతంగా ఒక శరీరాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ శరీరానికి మరణం ఉంది. అందుకని ఈ శరీరం అనేటువంటిది ఒక అద్దె కొంప లాంటిది. ఈ శరీరం అనేది ఎలాంటి చెప్పండి? అద్దె కొంప లాంటిది. నువ్వు ఒక అద్దెంట్లో ఉన్నావు అనుకోండి, దాన్ని ఎప్పుడు కూడా నీ సొంతం అనుకో. ఆ యొక్క ఇల్లును నువ్వు ఎప్పుడు కూడా సొంతం అనుకోవు. ఒక అద్దె ఇల్లు ఎలాగో ఈ శరీరం కూడా అలాంటిది. అందువల్ల నీ శరీరం నాది అని నువ్వు అద్దె కొంపకి ఏదేదో నువ్వు చేయవు, ఏదేదో దానికి చేయవు. కారణం ఎందుకనంటే అది ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టేది కాబట్టి. అదేవిధంగా నువ్వు ఈ శరీరము కూడా ఒక అద్దిల్లు లాంటిది అనమాట, అద్దె కొంప లాంటిది అనమాట. ఎప్పుడొకప్పుడు దీన్ని విడిచిపెట్టేది. కానీ నిజమైన శాశ్వతమైన ఇంట్లోకి మనం వెళ్తాం ఆయన నామమున. అది నాశనము లేనటువంటి నివాసము అని వాక్యం చెప్తా ఉంది. అదే ఆయన రాజ్యం అని వాక్యం చెప్తా ఉంది. అందుకని మనకు శాశ్వతమైన ఇల్లు ఏంటండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. ఆ ఇంట్లో అవే ఉంటాయి. అలాంటి ఇంట్లోకి మనం ప్రవేశిస్తాం. అవి మన హృదయంలో వాటిల్లో మనం నివాసం చేస్తాం. వాటిని మనం ధరించుకొని ఆ వాటిలో మనం నివసిస్తుంటాం. ఆయన నామమున నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు శాశ్వతమైన ఇంట్లోకి వెళ్ళినట్లు లెక్క. ఈ యొక్క అద్దె కొమ్మను వదిలిపెట్టినట్లు లెక్క. అందువల్ల ఈ లోకము కూడా మనకు అద్దెల్లు లాంటిది. అద్దె లోకం ఇది, అద్దె దేశం ఇది. అద్దెగా ఎలా ఉంటారో ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి కదా ఈ ఇల్లు. అలాగే ఈ ప్రపంచం కూడా, ఈ లోకము కూడా, ఈ దేశం కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేసే దేశం ఇది. అద్దె దేశం ఇది, అద్దె ఇల్లు ఇది, అద్దె పట్టణం ఇది. ఎప్పటికప్పుడు దీన్ని విడిచిపెట్టేసి శాశ్వతమైన దేశంలోనికి, శాశ్వతమైన పట్టణంలోనికి, శాశ్వతమైన రాజుల యొద్దకి శాశ్వతంగా ఉండబోతున్నాం ఆయన. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైనది కావాలనంటే నీవు అద్దె దాన్ని వదిలిపెట్టేసి, అంటే మరణకరమైన దాన్ని, ఈ యొక్క లోకాన్ని, లోక సంబంధమైన దాన్ని వదిలేసి మరణము లేని దాన్ని నువ్వు ధరించుకోవాలి ఆయన నామమున. హల్లెలూయా. అందుకని శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొచ్చాడు. మరి ఇంతకుముందు ఆశీర్వదించబడింది కదా నువ్వు అనొచ్చు, లేదు శపించబడింది. నీకు అర్థమైందా? భూమి ఏమైపోయి చెప్పండి? శపించబడింది. అందుకనే మానవుడు కూడా ఏమైపోయాడనంటే ఆదాము అమూలను బట్టి శాపం వలన ఇవన్నీ వచ్చి మరణం వచ్చేసింది. ఇప్పుడు ప్రతి శాపము, ప్రతి మరణము అన్నీ కూడా ఇక తొలగిపోయి ఇప్పుడు నువ్వు శాశ్వత విముక్తి అనమాట ఆయన. హల్లెలూయా. రక్తము ద్వారా నీవు కడగబడ్డావు, విడుదల పొందావు. కానీ శాశ్వతంగా విడుదల పొందలేదు. ఇప్పుడు శాశ్వతంగా విడుదల పొందుతాం. శాశ్వతమైన విడుదల అంటే ఏమి చెప్పండి? మరి ఎన్నడూ మనం ఇక ఈ లోకమును మనము, మరణాన్ని మనము, పాపాన్ని ఎప్పుడు మనము, చెడుతనాన్ని మనం ఎప్పుడు, చెడ్డ స్త్రీలని, చెడ్డ లోకాన్ని, చెడు పోయినటువంటి ప్రపంచాన్ని మరి అన్నడూ మనము చూడకుండా
శాశ్వతంగా ఆయనతో ఉండిపోతాం. ఆయన నామరుస్తాం. హల్లెలూయా. అందుకని రక్షణ గొప్పది. మనము రక్షించబడ్డాం రక్తము ద్వారా. కానీ ఈ యొక్క లోకమును చూస్తూ, లోకములు జీవిస్తూ, లోకములు బ్రతుకుతూ, లోకములు తింటూ, ఆ విధంగా లోకంతో పోరాడుతూ, ఏమండి మనల్ని మనం వాక్యం చేత భద్రపరుచుకుంటూ ఆ విధంగా లోకంలో జీవిస్తూ వచ్చాం. నువ్వు వెలుగై ఉన్నావు, లోకమేమో చీకటి. వెలుగు చీకటి పోరాటము జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే శాశ్వతంగా విమోచించడం అంటే ఇక వెలుగు నుండి నేను పూర్తిగా వేరు చేయను. ఆయన మనిషి ఇక అంటే క్షమించండి, చీకటి నుండి పూర్తిగా వేరు చేయడం, లోకం నుండి పూర్తిగా నేను వేరు చేయడం. ఇంకా లోకంతో చీకటితో నీకు సంబంధము అలాంటి శాశ్వతమైనటువంటి విడుదల ఆయన మనిషి. హల్లెలూయా. అప్పుడు నువ్వు విడుదల పొందావు. కానీ అప్పుడు నువ్వు కుమారుడివి, కుమార్తెగా ఉన్నావు. నీకు అనేక పరీక్షలు ఉన్నాయి, అనేక టెస్టులు ఉన్నాయి. వాటన్నిటిలో నిలిచిన వాళ్ళకే ఈ శాశ్వతమైనటువంటి విమోచన. ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు, ఐగుప్తు నుండి బయటకు పిలిచాడు ఆయన. బయటకు పిలిచిన తర్వాత కానానుకు తీసుకెళ్ళలేదు. వాళ్ళు పరీక్షలు పెట్టాడు. వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారా, ఐగుప్తుని ఎక్కువగా ప్రేమిస్తారా, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో చూద్దామని చెప్పి చాలా పరీక్షలు పెట్టాడు. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తారా, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తారా, లేకపోతే అక్కడ పక్కన ఉన్న అన్యుల్ని ఎక్కువగా ప్రేమిస్తారా, ఎవరిని ఎక్కువగా ప్రేమించి ఎవరి మాట వింటారో చూద్దామని పరీక్షలు పెట్టాడు ఆయన. పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షల్లో ఇద్దరు నిలిచారు. మిగతా వాళ్ళందరూ కూడా పరీక్షల్లో లోకం వైపు ఒరిగిపోయారు, లోకం వైపు తిరిగిపోయారు. ఆ పరీక్షలో నిలబడలేదు. ఆ నిలబడిన వారే కానానికి వెళ్ళారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. నీకు కూడా నమ్మి బాప్తిజం ఇచ్చిన తర్వాత, నువ్వు నమ్మిన తర్వాత నీ నామంలో బాప్తిజం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ బాప్తిజం పొందిన తర్వాత ఈ లోకంలో నువ్వు ఏం చెబుతుంటే పరీక్షించబడుతుంటావు. నమ్ముకొని అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు, నమ్ముకున్న వెంటనే తీసుకుని వెళ్ళొచ్చు. కానీ భూమి మీద ఎందుకు నిన్ను ఉంచుతున్నాడు? ఎందుకు నిన్ను ఆ భూమి మీద నిలబెడుతున్నాడా ఆయన? ఏం తీసుకుని వెళ్ళొచ్చు కదా అప్పుడే. ఎందుకనండి నువ్వు నిజమైన వ్యక్తివో కాదు పరీక్షించడం కోసమే ఈ భూమి మీద ఉంచుతాడు. పరీక్షించి తీసుకుని వెళ్ళిపోతాడు. శోధనల ద్వారా, శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా రకరకాలు నీ మీద వస్తాయని వాటన్నింటిలో కూడా నువ్వు పరీక్షించబడతావు. నిలబడితే తీసుకెళ్తాడు. ఆ పరీక్షలో పడిపోతే అటన్ని తట్టుకొని నిలబడగలగా లేవా అని వాటన్నింటిని కూడా అనుమతిస్తాడు ఆయన. నిలబడిన వారు కొనుక్కోబడతారు. నువ్వు ఉన్నావు అనుకోండి, ఒక షాప్కి వెళ్తావు. షాప్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వస్తువు కొంటావు. ఆ వస్తువు కొన్న తర్వాత అది మంచిదో కాదో నువ్వు పరీక్షిస్తావు. కొనేటప్పుడు అది ఒకవేళ అవసరం అనుకుంటే అతను అంటాడు, ఎంత కొట్టినా కూడా పగలదు, ఎరగదు, కావాలంటే చూడండి అని చెప్పి దేనికొచ్చి దాన్ని కొట్టి కూడా చూపిస్తుంటాడు. ఆ కొట్టినప్పుడు కూడా అది నిలబడిపోయాడు. నువ్వేం చేస్తావంటే ఇన్ని దెబ్బలు కొట్టినా కానీ, లేకపోతే విసిరినా కానీ, ఏం చేసినా కానీ ఇది అన్ని పరీక్షలు ఎదుర్కొని, అన్ని దెబ్బలను ఎదుర్కొని ఇది ఏమీ అవ్వకుండా గట్టిగా ఉంది కాబట్టి ఇది గట్టి వస్తువే అని కొనుక్కోవడం జరుగుతుంది. నీవు షాప్కి వెళ్ళినప్పుడు సేమ్ ఆయన కూడా ఇంతే. నిన్ను తీసుకెళ్ళడానికి ముందుగా ఆయన ఏం చేస్తాడంటే, నీకు అర్థమైందా? నిన్ను తీసుకెళ్ళడానికి ముందుగా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు పరీక్షలో నిలబడతావో లేదో, నిందల్లో నిలబడతావో లేదో, అవమానంలో నిలబడతావో లేదో అన్ని టెస్టులు చేస్తాడు. అన్ని టెస్టులు చేస్తావు. ఆ టెస్టుల్లో నీవు ఏ బలహీనత లేని వ్యక్తిగా నీవు ఉన్నావు అనుకోండి, తీసుకెళ్ళిపోతాడు. టెస్టులు అంటారు. ఇప్పుడు మనకు పోలీస్ ఉద్యోగాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే టెస్టులు జరుపుతారు. హెల్త్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఇతని మీద పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయా ఏంటి, అన్ని రకాలుగా కూడా టెస్టులు చేస్తారు. ఏమైనా అనారోగ్యం ఉందనుకోండి, అయ్యా ఇది నీకు నెమ్ము జబ్బు ఉంది, లేకపోతే నీకేదో గుండె జబ్బు ఉంది, లేకపోతే నీకేదో జబ్బు ఉంది కాబట్టి నువ్వు పని చేయమని పంపించాడు. అలాగే నిన్ను కూడా పరీక్ష పెడతాడు ఆయన. నీకు ఏమైనా బలహీనతలు ఉన్నాయా చూస్తాడు ఆయన. వీక్నెస్లు ఏమైనా ఉన్నాయా, డబ్బు వీక్నెస్ ఉందా, లేకపోతే స్త్రీలు అంటే వీక్నెస్ ఉందా, గర్వం అంటే వీక్నెస్ ఉందా, నీకు అర్థమైందా? లేకపోతే ఈయనకు అసూయ అనే వీక్నెస్ ఉందా, అన్ని టెస్టులు పెడతాడు నీకు.
నిన్ను ముందు ఏం చేస్తాడంటే నీ ముందుగానే ఒక అందమైన స్త్రీని నడిపిస్తాడు. నీకు వీక్నెస్ ఉందనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? నీ వీక్నెస్ ఉందనుకోండి, అప్పుడు నీవు ఆమె యొక్క చెడ్డ చూపు చూడడం ఆరంభిస్తావు. అప్పుడు నీకు బలహీనతలోకి లెక్క. డబ్బు అవకాశాన్ని చూపిస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన మానేస్తే నువ్వు ప్రార్థనకి వెళ్ళక్కర్లేదు, కనుక ఆదివారం వస్తే నీకు 2000 ఇస్తానంటాడు. నీకు డబ్బు వీక్నెస్ ఉందనుకోండి, నువ్వేం చేస్తావు? ఆ రోజు ఆరాధన మానేసి నీవు డబ్బులు వస్తాయి కదా అని వెళ్ళిపోతావు. నీకు ఆ వీక్నెస్ నీకు అర్థమైందా? మీకు నేను చెప్పాను. అలాగే నీకు అసూయిందో లేదో చూడడం కోసం ఎవరో ఒకరు చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా చర్చికి వస్తారు. అప్పుడు నీ ముందు వాళ్ళు నిలబడతారు. నిలబడగానే నీ వీక్నెస్, నువ్వేం అసూయ పడకుండా ఉన్నావు అనుకోండి, ఏ వీక్నెస్ నీలో లేనట్లు లెక్క. అసూయపడి ఎవరైనా మంచి చీర కట్టుకున్నాను అసూయ పడుకుంటావు, మంచి చెప్పులు కొనుక్కున్నా కానీ మొహం అలాగలా పెట్టుకుంటావు. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆతిథ్యం ఇస్తున్నా, పరిచర్య చేస్తున్నా, లేకపోతే ఏమైనా చేస్తున్నా కానీ మొహం ఎత్తి పట్టుకుంటూ అసూయ పడతావు ఉన్నావు అనుకోండి, వీక్నెస్ ఉన్నట్లు లెక్క. నువ్వు బలహీనుడుగా ఉన్నట్లు లెక్క, విడిచిపెట్టబడతావు. అలాగా అన్ని రకాలుగా నీకేం జరుగుతుంది చెప్పండి? పరీక్ష. అందుకని పరీక్షించడం కోసమే నేను నమ్ముకుని తర్వాత ఈ భూమి మీద ఉంచాడు ఆయన. ఈ పరీక్షల్లో ఏ వీక్నెస్ లేకుండా ఆరోగ్యవంతుడుగా ఉండాలి నువ్వు. నీకు అర్థమైందా? ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తీసుకుని వెళ్తాడు పైకి, ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. అంటే నీ ఎదురుగానే నిలబెడతాడండి, నీ ఎదురుగానే తీసుకొస్తాడు ఆయన. నువ్వు డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తావా? ఆయన ఎక్కువగా ప్రేమిస్తావా? స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తావా? ఆయన ఎక్కువగా ప్రేమిస్తావా? నీ ఇంట్లో భార్యని ఎక్కువ ప్రేమిస్తావా? నీ భర్తని ఎక్కువ ప్రేమిస్తావా? నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తావా? ఆయన ఎక్కువగా ప్రేమిస్తావా? అన్ని రకాల పరీక్షలు కూడా నువ్వు అన్నిటిలో ఆయన ఎక్కువగా ప్రేమించినట్టు కనపడ్డావు అనుకోండి, తీసుకుని అదే కావాలి. ఆయన టెస్టుల్లో ఆయన పెట్టిన పరీక్షలన్నిటిలో కూడా రిజల్ట్ మాత్రము ఆయన ఎక్కువగా ప్రేమించినట్టు రావాలి రిజల్ట్. అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన నమస్కారం. హల్లెలూయా. అప్పుడు నీకు ఒక సాక్ష్యం వస్తుంది. ఆ సాక్ష్యం కోసమే ఈ భూమి మీద నేను ఉంచాడు. అంతేగాని నామూన బాప్తిజం పొందిన వెంటనే పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకు ఈ భూమి మీద శ్రమలేంటి, ఈ బాధలేంటి? రక్తం చిందించాడు కదా, బాప్తిజం పొందాం కదా, పైకి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు నీకు అర్థమైందా? వీళ్ళు కూడా నావలే, వీళ్ళు వాక్యం కోసము శ్రమలు అనుభవించిన వారు, నిందలు అనుభవించిన వారు, అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన వారిని ఒక సాక్ష్యం రావాలని నువ్వు భూమి మీద ఉండాలి. పోతే పౌలు వాళ్ళు ఉన్నారు, భూమి మీద ఉన్నారు కాబట్టి ఒక సాక్ష్యం వచ్చింది. ఏలియాకు ఒక సాక్ష్యం వచ్చింది, మెస్సీకి ఒక సాక్ష్యం వచ్చింది. అర్థమైందా? ఆ సాక్ష్యం రావాలంటే ఏముండాలి? పరీక్షల్లో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ సాక్ష్యాలు వచ్చాయి. ఆ సాక్ష్యం కలిగిన వారిని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. ఇక రాబోయేది శాశ్వతమైనది. దానిలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అన్ని పరీక్షల్లోనే నిలబడాల్సింది. శాశ్వతమైనది రాబోతూ ఉంది కాబట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా.